తెనాలిలోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో 4 రోజులుగా రిఫ్లెక్షన్స్ పేరుతో నిర్వహించిన అకాడమిక్ ఎక్స్పో వినూత్న కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా చిన్నారులు లఘు నాటికలు, శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్లో గత 4 రోజులుగా రిఫ్లెక్షన్ పేరుతో నిర్వహిస్తున్న అకాడమీ ఎక్స్పో వినూత్న కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో 5వ తరగతి బాలబాలికలు పాల్గొని పాఠ్యాంశాలకు సంబంధించిన బుద్ధిబలం, తెలివైన ప్రశ్న, గొప్ప ధర్మాత్ముడు, చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి వంటి లఘు నాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. పాఠ్యాంశాల్లో చదువుకున్న అంశాలను తమ తల్లిదండ్రుల ఎదుట దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా చిన్నారులు వేదికపై ప్రదర్శించారు. కొందరు చిన్నారులు పలు వేషధారణలో పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాలను లఘు నాటికల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వటం చూసి ప్రశంసించారు. Hi, hello, I am past tense. I rule over the entire past and exist in three forms. Simple past, past continuous and past perfect. Simple past tells about action happened in past. Past continuous about action on a particular time. Past perfect. Hi, hello, I am second child of Queen tense. I rule over entire present. My presence is in three forms. Simple present. It tells us about an action. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లోని జ్ఞానంతో పాటు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా భవిష్యత్తులో విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొనే విధంగా బాల్యం నుండి తగిన శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ పిల్లలను ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడకూడదని, తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం వారికి కొండంత బలమని, ప్రతి ఒక్కరూ పిల్లల్ని ప్రశంసించి ప్రోత్సహించడం వల్ల చిన్నారులు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. అనంతరం నెహ్రూ నికేతన్ యాజమాన్యంను ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ఐఐటి ఫౌండేషన్ ఇప్పుడు 6th క్లాస్ నుంచి ఏంటి సార్ అందరూ అదే చెప్తున్నారు ఏంటి అంటే, ఎస్, అట్ నెహ్రూ నికేతన్ వీఆర్ ప్రొవైడింగ్ ద IIT coaching right from the 6th standard, and if you can see there, one of my old student has secured a seat in IIT Chennai. అక్కడ ఫ్లెక్స్ కూడా ఉంది. రీసెంట్గా లాస్ట్ మొన్న జూన్లో జాయిన్ అయింది. ఆ పాప మొన్న వస్తే మనం ఫెలిసిటేట్ కూడా చేసాము. సో మన దగ్గర IIT కోచింగ్ ఉంది. బట్ మన కోచింగ్ ఏంటి అంటే, వీ నెవర్ స్ట్రెస్ ద స్టూడెంట్. వాట్ వీ డూ ఈజ్ 6th క్లాస్ వాడికి కావాల్సినంత వరకే చెప్తాం. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాడికి కావాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, క్రిటికల్ థింకింగ్ అంటాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ తెలియాలి. ఏదైనా ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు దాన్ని వాడు ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించగలగాలి. బట్ కాంపిటీషన్కి వచ్చేటప్పటికి టైం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా చేశాను కదా అని చెప్పి 1:2 3 వేస్తే కుదరదు, 1:2 వేయాలి. So accuracy and speed is important in the competitive examination. So for that, what we do at Nehru Niketan is, along with the regular academics, regular textbook, we provide the examination in the object orientation. ఈ object oriented లో మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఆ ఎగ్జామ్స్ OMR షీట్స్ రాస్తారు. అది మళ్ళీ హైదరాబాద్ లెవెల్లో వాల్యుయేషన్ జరుగుతాయి. సో ఈ విధంగా వాడికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఇస్తాం. బట్ వీ స్టిక్ టు దిస్ పర్టికులర్ సిలబస్. ఏదైతే వాడి IQ లెవెల్కి ఉందో అంతవరకు సిలబస్ వరకు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 5 days నుంచి జరుగుతుంది మన స్కూల్లో రిఫ్లెక్షన్స్. ఇవాళతోటి ఎండ్ అయిపోయింది. టుడే ఇస్ ద లాస్ట్ డే. సో ఇవాళ బాగా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు పిల్లలందరూ కూడా. అండ్ ఇంత బాగా ప్రిపేర్ ఇవాళ మీరు చూసినట్లయితే కనుక వాళ్ళకి జస్ట్ ఒక టాపిక్లో ప్రిపేర్ చేయలేదు, వాళ్ళని మల్టిపుల్ టాపిక్స్ ఇచ్చారు. మీరే చూస్ చేశారు లాటరీ సిస్టమ్ ద్వారా. సో ఏది ఇచ్చినా కానీ, ఎందుకు అంటే స్పాంటేనిటీకి అలవాటు ఇలా స్టేజ్ మీద పోతుంది మెల్లగా. టీచర్స్ తోటి వచ్చి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, స్టేజ్ మీదకి వచ్చి అంతకన్నా కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడుతున్నారు. పేరెంట్స్ కొంతమంది మనం ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు మైక్ వాళ్ళకి చెప్పాలని ఉంది, మైక్ తీసుకొని మాట్లాడటానికి హెజిటేట్ చేస్తున్నారు. వీళ్ళు మటుకు మైక్ మన చేతుల నుంచి లాక్కొని మళ్ళీ మాట్లాడుతున్నారు. సో ఇంత బాగా ప్రిపేర్ చేసిన మన టీచర్స్ అందరికీ కూడా ఒక్కసారి